హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగు. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. కనీసం ఈ వీడియోకి ఒక 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్నైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం వీడియోస్ అనేవి కొంచెం మంచిగా రీచ్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఇంక ఇక్కడైతే ఇది సండే రోజు వ్లాగ్ అన్నాను కదా. ఇవాళ పిల్లలకి స్కూల్ ఉంది. సో పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టేసి మేమైతే మార్కెట్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. పిల్లలకి ఇవాళ చెస్ కాంపిటీషన్ ఉందన్నమాట. చెస్ టోర్నమెంట్ అంటారు కదా, సో అది జరుగుతుంది వాళ్ళ స్కూల్లోనే. అంటే వేరే స్కూల్ వాళ్ళు వచ్చి వాళ్ళ స్కూల్లో ఆడుతున్నారనమాట. సో ఇంకా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళైతే ఒక 1 మంత్ నుంచి నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం అంటే క్లాసెస్కి వెళ్ళి ఏం నేర్చుకోవట్లేదు, ఇట్లాగే వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు అనమాట. యూట్యూబ్లో అలా చూసి నేర్చుకుంటున్నారు. సో కొంచెం మంచి ఇంట్రెస్ట్ వస్తే జాయిన్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఈ లోపల ఇలాగా అదే గేమ్ అయితే పెడుతున్నారు. సరే ఒకసారి ఆడతాం డాడీ అంటే, సరే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే ఇంకా స్కూల్ దగ్గర దిగబెట్టేసాము. సో 9:30కి అలాగా ఫుల్ డే ఉందండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో వాళ్ళకైతే నేను లంచ్ ఏం ప్యాక్ చేయలేదు, ఓన్లీ టిఫిన్ పెట్టి దిగబెట్టేసాను అనమాట. సో వాళ్ళకైతే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలి. సో ఇంక అందుకని చెప్పేసి వచ్చేసి వస్తూ ఉంటే ఇంకా దారిలో సైడ్కి ఇలాగ చేపలు అన్నీ బాగా కనిపించాయి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి. చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు, తర్వాత అన్నీ ఉన్నాయి. సముద్రం చేపలు ఉన్నాయి, నార్మల్ చేపలు, చెరువు చేపలు అన్నీ ఉన్నాయి. సో అక్కడ బొమ్మిడాయలు ఉన్నాయి. సో బొమ్మిడాయలు, రొయ్యలు చూస్తున్నాను. ఏమండి ఆ రొయ్యలు ఎలాగా? ఆ రొయ్యలు 450. రొయ్యలు 450 అంట. హాఫ్ కేజీ తీసుకున్నా, పెద్దవి అక్కడ ఉన్నాయి కదా. ఆ రొయ్యలు 450 అంట. 400 అడుగుదాం. హాఫ్ కేజీ 200 తీసుకుందాం. ఒక హాఫ్ కేజీ ఏమండి 320 రవి రొయ్యలు పోయమన్నానా నుంచి చేపేసి చేప నుంచి చూడడం మళ్ళీ అరకేజీ అన్నారు. అరకేజీ. ఇంకా 1/2 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాము. పెద్ద రొయ్యలు అనమాట, టైగర్ ప్రాన్స్. అవి వచ్చేసి 450 చెప్పారు. ఒక 50 రూపీస్ తగ్గించి అదే 200కి ఇచ్చారనమాట. అంటే హాఫ్ కేజీ 200కి అయితే ఇచ్చారు. సో అవి తీసుకున్నాము. అలాగే బొమ్మిడాయిలు కేజీ 1100 చెప్పారు. 100 రూపాయలు తగ్గించారు. 1000 రూపాయలకి ఇస్తాం కేజీ అన్నారు. కానీ కేజీ తీసుకొని నేను ఏం చేసుకుంటానండి, మేము ఉండేది ఇద్దరం, అంటే నేను మా వారేగా తింటాం, పిల్లలు తినరు. సో పావు కేజీ అడిగాను అనమాట. సో 250కి. క్లీన్ చేసిన దానికి ఎక్స్ట్రా 20 రూపీస్. అంటే కేజీ క్లీన్ చేయాలి అంటే 100 రూపాయలు తీసుకుంటారంట. నిజంగానే బొమ్మిడాయలు కొంచెం మంచిగా క్లీన్ చేయాలండి. సో వాళ్ళు ఏంటి అంటే ఆ బూడిదలో పెట్టి మంచిగా క్లీన్ చేస్తారు. సో అలా 270 అయిందనమాట పావు కేజీ బొమ్మిడాయలు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా టిఫిన్ తినలేదు. అంటే ఇడ్లీ పిండి కొంచెం అంటే పిల్లల వరకు పెట్టేశాను అనమాట. వాళ్ళకి టైం అయిపోతుందని ఇంక ఇడ్లీ పెట్టి పంపించేశాను వాళ్ళని అయితే. ఆ తర్వాత ఇంకా టిఫిన్ తిందామని చెప్పి వచ్చాము. పూరి అంటే ఎప్పుడు ఇంట్లో ఇడ్లీయే కదా తింటామని చెప్పి ఇంకా పూరి తీసుకున్నాం. బాగుంది పూరి అయితే. బహుశా సండే కదా, ఎవరు ఇంట్లో టిఫిన్స్ చేయలేదేమో. ఆడవాళ్ళందరూ హాలిడే తీసుకున్నట్టున్నారు ఉదయం పూట. అందరూ మగవాళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట టిఫిన్ షాపు. ఇంకలాగా ఆ టిఫిన్ అయితే తినేసాము. జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. నేనైతే పూరి, మా వారైతే బోండా తీసుకున్నాము. సో టిఫిన్ తినేసిన తర్వాత ఆ టిఫిన్ షాప్కి పక్కనే ఇక్కడ నాటుకోళ్ళు అమ్ముతున్నారు. అయితే మామూలుగా మనం కోడి తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఏంటి అంటే హాఫ్ కేజీ, పావు కేజీ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మగ కోడి, అదే పెట్ట అయితే 500, పుంజు అయితే 600 అంట. సో మేమైతే మా ఆయనేమో పుంజు తీసుకుంటాను. పుంజుకి ఏంటి అంటే కొంచెం మీట్ ఎక్కువ ఉంటుందంట, పెట్టకి ఏంటంటే ఎక్కువ దుమ్ములే ఉంటాయంట. ఇంటికి వచ్చేసామండి. కాయగూరలు ఏం తీసుకోలేదు, ఓన్లీ నాన్ వెజ్ ఒకటే తీసుకున్నాం. లేట్ అయిపోతుందని కుదిరితే ఈవినింగ్ కావాలి మా వాళ్ళకి, నేను చెప్తా కదా.
భారతి ఏం తీసుకుంది అని చెప్పి వీక్లీ ప్రిపరేషన్ ఎలా చేసుకుంది అని చెప్పి చూస్తారు. సో ఇవాళ వెజిటేబుల్స్ ఏం కొనలేదు, ఓన్లీ నాన్ వెజ్ ఒకటే కొన్నా, అందుకే చెప్తున్నా. చెప్తుంది నువ్వేం తీసుకుంటే నాకెందుకమ్మా అంటే, మీరు చాలు, ఇంకెవరు అవసరం లేదు నాకు. వీడియోస్లో నన్ను కామెంట్ చేయడానికి బయట వాళ్ళు ఎవరు రావని అవసరం లేదండి. మా వాళ్ళు చాలు, మా పిల్లలు కానీ లేదా మా ఆయన కానీ ఏదో ఒకటి ఫస్ట్ రెసిపీ ఏదైనా చేసి బాగుందా అని అడిగితే కూడా వాళ్ళ కోపమే. ఏంటి ప్రతి వీడియోకి ప్రతి రెసిపీకి బాగుందా బాగుందా అని అడుగుతావు, బాగాలేకపోతే ఎందుకు తింటాం అని అంటారనమాట. అంటే వాళ్ళకి బాగుంది అని చెప్పడానికి కూడా బాధే. సో అట్లా ఉంటుంది, ఎక్కిరిస్తూ ఉంటారనమాట నన్ను. సో ఇంకా వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదు, అంటే టైం అయిపోతుంది. సరే ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుందాంలే, ప్రస్తుతానికి ఏంటి అంటే వంట చేయాలి నేను. సో వెళ్ళేటప్పుడే ఇంకా బిర్యానీ, యాక్చువల్గా ఇవాళ నేను పీతల బిర్యానీ చేద్దాం అనుకున్నానండి. ఆ తర్వాత ఇంకా బొమ్మిడాయిలు ఆ రొయ్యలు తీసుకున్నాక పీతల్ని పక్కన పెట్టేశా. సరేలే అయితే బొమ్మిడాయిలు రొయ్యలు కొంచెం ఫ్రై లాగా చేసి కొంచెం గీ రైస్ లాగా చేసి పిల్లలకి ఎగ్స్ పెడదాము అలా అనుకున్నా. మళ్ళీ ఇంక మా ఆయన నాటుకోడి తీసుకోవాలని అనుకోలేదు. ఇంకా అక్కడ షాప్లో చూడగానే ఇంక మా ఆయన పాపం లాస్ట్ వీక్ నుంచి అడుగుతున్నారు. సరేలే ఇవి మంగళవారం వండుకోవచ్చు, మంగళవారం రొయ్యలు, బుధవారము చేపలు, ఇవాళేమో చికెన్ వండేసుకుందాంలే అని చెప్పేసి ఆ 3 తీసుకొచ్చా అనమాట. సో ఇదిగోండి ఇలా ఉన్నాయండి రొయ్యలు. అయితే మామూలుగా రొయ్యలు ఒలిచి పెట్టేస్తాను నేను ఫ్రిడ్జ్లో. ఏంటంటే ఒక వీడియోలో చూశాను నేను మొన్న రీసెంట్గానే, ఒక షెఫ్ ఏం చేశారంటే రొయ్యల్ని మంచిగా ఉప్పేసి కడిగిన తర్వాత అవి ఉంటాయి కదా మీసాలు, అవి వరకు కట్ చేసేసి వాటి తలలు తోకలు అన్నీ మనం తీస్తాం కదా, తీసిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి వాటిని మంచిగా ఇట్లాగా షాలో ఫ్రై లాగా చేసి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మిక్సీలో కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేశారనమాట. రొయ్యల్ని కాదు, రొయ్యలకున్న తలకాయల్ని తోకల్ని సో పేస్ట్ లాగా చేసి దాన్ని ఏంటి అంటే ఒక క్లాత్లో వేసి వడకట్టి ఆ ప్యూరీ వస్తుంది కదా, సో దాన్ని కర్రీలో వాడారు. చాలా టేస్ట్ వస్తుందంట. ఇంకోటి ఏంటి అంటే చాలా మంచిదంట, దాంట్లో ఉన్న కాల్షియము, ఆ తర్వాత ఏవేవో చెప్పారండి, కాల్షియము ప్రోటీన్ అన్నీ చాలా ఉంటాయంట వాటిల్లో. సో టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది అని చెప్పారు. సో నేను కూడా ఈసారి అలాగే ట్రై చేద్దామని చెప్పేసి రొయ్యలకి ఆ పైన పొట్టు తీయకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే చికెను, ఇది నాటుకోడి ఒక 3/4 kg, అంటే యాక్చువల్గా 1/2 kg తీసుకున్నాము. అతను చేంజ్ లేదని చెప్పేసి ఇంకొంచెం అట్లా ఒక 1/4 kg ఎక్స్ట్రా వేసేసారనమాట. సో 3/4 kg చికెను మంచిగా కడిగిన తర్వాత కుక్కర్లో ఫస్ట్ అది గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు వేసేసి ఉడకబెట్టాలి. రైస్ మాత్రం వెళ్ళే ముందే నానబెట్టేశాను, అంటే బిర్యానీకి. అంటే బిర్యానీ రెసిపీయే మీకు బోరే కొడుతుంది, కానీ ఇంకా సండే అంటే మ్యాక్సిమం బిర్యానీయే ఉంటుంది. అది కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకొకటి వీళ్ళకొకటి కాకుండా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంటే అది బిర్యానీయే అనమాట. సో ఇంకా ఎక్కువ టైం లేదు, అందుకని ఇంక త్వరగా బిర్యానీయే చేసేస్తున్నాను. సో ఏంటి అంటే మీకు ఇదివరకు కూడా చెప్పే ఉంటాను కదా, నేను ఆ కుక్కర్ పెట్టేటప్పుడు ఏ కుక్కర్ అయినానండి, మనం ఎంత మంచి బ్రాండెడ్ కుక్కర్ కొన్నా సరే ఖచ్చితంగా కుక్కర్లో నుంచి మనం వాటర్ కొంచెం అటు ఇటు అయినా సరే పొంగిపోతాయి, సరిగా విజిల్ రాదు, అలా ఉంటుందండి కొన్ని రోజులు వాడాక. ఎందుకంటే నేను ఈ కుక్కర్లు వాడి ఆల్మోస్ట్ 3 years పైన అయిపోతుంది, 3 years నుంచి వాడుతున్నాను ఈ కుక్కర్లు. సో అప్పుడు ఏంటి అంటే కుక్కర్ పెట్టేటప్పుడు దాని లోపల ఉన్న ఆ బ్లాక్ కలర్ అది ఉంటుంది కదా, ఆ రింగ్, అదే ఆ రబ్బరు, దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక పెడితే మనకి కుక్కర్ అనేది విజిల్ బాగా వస్తుంది, పొంగిపోకుండా ఉంటుంది. సో అందుకని అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు పెట్టేసా అనమాట. అదైతే 5 to 6 విజిల్స్ రావాలి. చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టా. ఇంకా రొయ్యలు చెప్పాను కదా, ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేయట్లేదు, అలాగే పెట్టేస్తాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మంగళవారం వంట అంటే సోమవారం నేను తినను, మా ఆయన తింటారు. కానీ ఇంట్లో నాన్ వెజ్ నేను తినే రోజే వండుతాను. ఎందుకు అంటే నాన్ వెజ్ ఎక్కువ నేనే బాగా తింటాను మా ఆయన కంటే కూడా. సో మా ఆయన అందుకే నేను తినే రోజుల్లోనే వండమంటారు అనమాట. సో మంగళవారము బొమ్మిడాయిలు అయితే అసలు మా ఆయన షాక్, అవేంటి అలా ఉన్నాయి ఆ చేపలు అని చెప్పి. కానీ బొమ్మిడాయిల పులుసు ఎంత బాగుంటుందో, ఒకసారి వండాను కూడా కానీ తనకు గుర్తులేదనుకుంటా. కానీ బాగుంటాయండి అవి, చూడడానికి అట్లా పాములుగా ఉంటాయి కానీ పులుసు మాత్రం చాలా బాగుంటుంది. చూడడానికి అవి చాలా మెత్తగా ఉంటాయి కానీ పులుసు అవి గట్టి పడతాయి, చాలా గట్టిగా ఉంటుంది ఉడికాక చేప కూడా.
సో అది ఆ తర్వాత ఇంకా అవి నీచు గిన్నెలు కదా, సో అవి కడిగేద్దాము. ఎందుకంటే అవి షింక్లో పెట్టాను అనుకోండి, వేరే గిన్నెలకు కూడా దానికి ఉన్న నీచు వాసన పట్టేసి ఇంకా అలాగా వాసన వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా నీచు గిన్నెలు మాత్రం ఎప్పుడు కడిగేస్తాను అనమాట. సో అవి కడిగేసి అక్కడ కాలేసేస్తూ ఉన్నాను. ఇంక మా ఆయన ఏమో హెల్ప్ చేస్తున్నారనమాట. ఉల్లిపాయలు నేనేదో మాట్లాడుతూ వంట చేసుకుందాంలే అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాల్ చేశారు. ఇంకా అలా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఇంకా నా మటుకు నా పని చేసుకుంటూ ఉన్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇస్తూ ఉన్నారు. అంటే ఏం లేదు, ఉల్లిపాయలు మెయిన్గా బిర్యానీకి ఉల్లిపాయలు కటింగే. ఉల్లిపాయలు కనుక ఒకసారి వేగిపోయాయంటే బిర్యానీ ఫాస్ట్గా అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే మా వారు కట్ చేస్తున్నారు. ఎగ్స్ ఎవరికంటే పిల్లలకి తెలుసు కదా, సో వాళ్ళు చికెన్ అవి తినరు కాబట్టి ఇంకా వాళ్ళకేమో ఎగ్స్ అనమాట. యాక్చువల్గా వాళ్ళ కోసం పన్నీర్ కూడా తెచ్చాను. కొంచెం పన్నీర్ ఫ్రై లాగా చేద్దాము, తందూరి పీసెస్ లాగా. అంటే జస్ట్ కొంచెం ఉప్పు, కారము, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే అయిపోతాయి తందూరి టిక్కా లాగా. కాకపోతే సర్లే ఈవినింగ్ నైట్కి తింటారులే ఇంకా అలా అని చెప్పి ఇంకా చేయలేదన్నమాట. నేనైతే ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. చెప్పాయి కదా టైం అయిపోతుందన్న టెన్షను అంతే. సో ఇంకా ఒకవైపు ఏమో చికెన్ ఉడుకుతూ ఉంది. ఆ చికెన్ ఉడికే లోపల ఇటువైపు ఉల్లిపాయలు కూడా స్టవ్ మీద పెట్టేస్తే ఏంటంటే ఉల్లిపాయలు కూడా వేగుతాయి కదా. సో అది అయితే బిర్యానీ రెసిపీ ఎప్పుడు చూపించేదే, అయినా ఒకసారి చెప్పేస్తాను, చూసేసేయండి. ఎందుకంటే మళ్ళీ చెప్పాల్సింది కదా భారతి అని అంటారు కొంతమంది. సో అందుకని చెప్పేసి కేజీ బిర్యానీ 3/4 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా బిర్యానీకి మనం రైస్ ఎంత వేస్తున్నామో దానికి సరిపడా మసాలాలు, ఉప్పు, కారాలు అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి రైస్ తినేటప్పుడు అంటే పీసెస్ కాకుండా రైస్ తినాలి అన్నా సరే మంచిగా ఉంటుంది అనమాట, టేస్టీగా. సో చికెన్ కొంచెం తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. యాక్చువల్గా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, కాకపోతే మా ఇద్దరికే కదా. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు 3/4 కేజీ చికెన్ మాకు ఎక్కువే అయిపోద్ది. కాకపోతే మరీ చప్పగా ఉంటుంది చికెన్ లేకపోతే అని ఇంక 3/4 కేజీ వేసేసాను. అయితే ఇంక ఇక్కడ హోల్ గరం మసాలా దినుసులు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కేజీకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 5-6 ఇలైచి, ఒక 10 లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క ఒక 4-5 ముక్కలు, ఒక 5 స్టార్ ఫ్లవరు, స్టోన్ ఫ్లవర్ అని దొరుకుతుంది. స్టోన్ ఫ్లవర్ వేసేటప్పుడు బిర్యానీ చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. సో స్టోన్ ఫ్లవరు ఒక స్పూన్ వేయండి, ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ వాసన అసలు తట్టుకోలేం. సో స్టోన్ ఫ్లవర్ వేసాను, స్టార్ ఫ్లవర్ వేసాను. సో అవన్నీ వేసిన తర్వాత 1/4 కేజీ ఉల్లిపాయలు అనమాట. సో 1/4 కేజీ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత అది చూసారు కదా ఎర్రగా వేగిపోయిన తర్వాత నిజానికి పచ్చిమిర్చి ముందే వేయాలి, కాకపోతే అప్పటికి ఇంకా మా ఆయన కట్ చేయలేదు. సో అందుకని ఫస్ట్ ఉల్లిపాయలు వేసి తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిరపకాయలు అసలు కారమే లేవండి. నేను కారం ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం మామూలు కారం తగ్గించాను, అంటే పచ్చిమిర్చి కారం ఉంటాయేమో అని. కానీ కాదు, అసలు పచ్చిమిర్చిని శుభ్రంగా మనము మిక్సీ చేసేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ తర్వాత ఆ ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత 4 గ్లాసెస్ రైస్, కేజీ అంటే 4 గ్లాసెస్ రైస్. సో 4 గ్లాసెస్ రైస్కి 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ వేసేసాను. తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 1.5 స్పూను కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, ఇదిగోండి ఒక 1 స్పూను ఇది బిర్యానీ మసాలా పౌడరు, అలాగే 3/4 ప్యాకెట్ పెరుగు. నిజానికి ఫుల్ ప్యాకెటే వేసేయాలి పెరుగు, కాకపోతే కొంచెం రైతా కోసం అని చెప్పి తీసి పెట్టాను అనమాట. మిగతా పెరుగు అంతా వేసేసాను. వేసేసి మంచిగా మిక్స్ చేసేయడమే. అది ఆల్రెడీ చికెన్ ఉడికిపోయిందే కాబట్టి కొంచెం మసాలాల్లో ఉడకాలి. సో ఫస్ట్ ఏంటి అంటే చికెన్ బాగా వేగిన తర్వాత చికెన్లో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ కూడా వేసేసాను అనమాట. చికెన్ ఉడికేటప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, సో ఆ వాటర్ కూడా వేసేసాను. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయ్యిందండి. ఇక్కడే అందరికీ మామూలుగా నేను ఏంటి అంటే కరెక్ట్గానే చూస్తాను. చికెన్లో ఆ గ్రేవీ ఉందనుకోండి, రైస్ 50% కుక్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఉన్న గ్రేవీని బట్టి మనం రైస్ అనేది ఎంత కుక్ చేసుకోవాలి అనేది తెలియాలి. నేను ఇవాళ ఏంటి అంటే ఏదో ఒక టైం అయిపోతుందన్న కంగారులో 70% కుక్ చేసుకున్నాను. 50% కనుక కుక్ చేసుకుంటే ఆ గ్రేవీలో ఉన్న ఆ వాటర్ ఈ రైస్ 50% ఉడికితే మిగతా 50% దమ్లో ఉడికిపోయేది. సో నేను ఒక 20% ఎక్స్ట్రా కుక్ చేసుకోవడం వల్ల కొంచెం కింద రైస్ కొంచెం సాఫ్ట్ అయింది అని అనిపించింది. సో అక్కడ చూసుకోవాలన్నమాట. అక్కడే మెయిన్గా గ్రేవీలో కనుక వాటర్ ఎక్కువ ఉంటే రైస్ని తక్కువ ఉడికించుకోవాలి. సో అదైతే దమ్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి రైతా అయితే కలుపుతూ ఉన్నాను. ఇదిగోండి కొంచెం ఉల్లిపాయలు, చాలామంది ఉల్లిపాయలు పెరిగేసి చేతో పిసుకుతారు. సో అలా పిసక్కండి, ఎందుకంటే
బాగోదు. ఉల్లిపాయలు వేసి పెరిగేసేసి ఇట్లా స్పూన్తో ఇలా అనేస్తే చాలు, మొత్తం అంతా ఇలా మిక్స్ అయిపోతుంది. సో రైతా అయితే అయిపోయింది. ఇంక పిల్లలు రైతా తినరు, సో నాకు మా వారికి అనమాట అది. కొంచెమే చేశాను, అందుకే పక్కన పెట్టేశాను. ఇంకా 15 మినిట్స్ పాటు అంటే కొంచెం సిమ్లో కనుక దమ్ పెట్టేస్తే బిర్యానీ అయితే అయిపోయింది. కాకపోతే ఇవాళ నేను ఇంకొక మిస్టేక్ ఏం చేశాను అంటే పసుపు వేయలేదండి. అంటే చికెన్లో వేసాం కదా, చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాం కదా, సో అందుకని బిర్యానీలో పసుపు వేయలేదు. ఎప్పుడైనా సరే మనకి మంచి కలర్ రావాలి బిర్యానీ అంటే కారంతో పాటు పసుపు కూడా పడాలి, అప్పుడే మంచి కలర్ వస్తుంది. సో ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. మా వారైతే బాక్స్ ఇచ్చేసి వచ్చారు. ఇంక మధ్యాహ్నం పడుకున్న తర్వాత వాళ్ళకి ఏంటి అంటే వెళ్ళి తీసుకొని రావాలి పిల్లల్ని. సో సరే అయితే బయటకు వెళ్ళి ఒక మంచి టీ తాగేసి పిల్లల్ని తీసుకొద్దాంలే అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారా అండి, పిల్లలు ఉసిరికాయలు ఏరుకుంటున్నారండి. ఇంకా నాకైతే నేను ఎలా అంటే మళ్ళీ చిన్న పిల్లని అయిపోయాను. అంటే లాస్ట్ టైం కూడా చూశాను ఉసిరికాయలు, కాకపోతే కొయ్యలేం కదా, ఇప్పుడు నా కోసమే అన్నట్టుగా కోస్తున్నారు వీళ్ళైతే. అసలు పైన నుంచి ఎలా పడుతున్నాయంటే చూడండి, అసలు పైనుంచి ఆ బాబు ఇలా దులుపుతుంటే టప పడిపోతున్నాయి. కాకపోతే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఈ ఉసిరికాయలు. కొండ ఉసిరికాయలు కాదు ఇవి. ఈ ఉసిరికాయలను ఏమంటారు, చిన్నగా ఉంటాయి కదా పొల్ల ఉసిరికాయలు ఇవి. వీటిని ఊరగాయ కూడా పెట్టుకుంటారు, అదే పచ్చడి అంటాం కదా, సో పచ్చడి కూడా పెట్టుకుంటారు, ఉట్టిగా కూడా తినేయచ్చు. మేము చిన్నప్పుడు అయితే అసలు ఎలా తినేదాన్నో ఈ ఉసిరికాయలు అయితే మాత్రం. ఇంక వెళ్ళి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో ఏంటి భారతి రోడ్డు మీద ఉసిరికాయలు ఏరుకుంటున్నావు అని అనకండి, నాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి వీడియో తీయమన్నాను మా ఆయన్ని. అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఇట్లాగా చెట్లో ఉన్న కాయలు ఇలా కోసుకోవడం, అదొక ఆనందం. సో కొన్ని పిల్లలు అయితే ఏరిచ్చారు, కొన్ని అయితే ఇంక నేను కూడా ఏరాను. ఇదిగోండి ఇలా ఇన్ని వచ్చినాయి అనమాట. మా ఆయన అయితే తిట్లు, చాలే పదవే బాబు అని చెప్పి సరే అని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట. అంటే కొంచెం టీ తాగేసి, అంటే ఇంకా సండే కదండి, సో అందుకని చెప్పి బిల్లాల్ టీ షాప్కి అయితే వెళ్తున్నాం. మాకు అది రెగ్యులర్ టీ స్టాల్ అయిపోయింది అనమాట, ఇంట్లో పెట్టట్లేదు కదా, సో ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు అప్పుడు తాగుతూ ఉన్నాం అనమాట. అక్కడ బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే గేదె పాలతో పెడతారనుకుంటా టీకి, ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో జాఫ్రానీ టీ అని చెప్పేసి 30 రూపీస్ ఉంటుంది, అది కూడా బాగుంటుందంట, కానీ నేను ఎప్పుడు తాగలేదు. అంటే పైన కొంచెం సాఫ్రాన్ వేసి తాగుతారు, సో అది మా ఆయన తాగుతారు. సో నేనైతే నార్మల్ టీయే తీసుకుంటాను, కానీ బాగుంటుందండి. నార్మల్ టీ అయితే 20 రూపీస్, జాఫ్రానీ టీ అయితే 30 రూపీస్. సో ఇంకా అలా టీ తాగుతూ ఉంటే ఇంకా మా వాడు ఫోన్ చేశాడనమాట, డాడీ త్వరగా అని చెప్పి. అయితే ఇంక స్కూల్ దగ్గరికి వస్తేనేమో పాపం వీడు 4 రౌండ్స్ గెలిచాడు, వాడు 4 రౌండ్స్ గెలిచాడు. అంటే మొత్తం 7 రౌండ్స్ జరిగాయంట. 7 రౌండ్స్లో పెద్దోడు 4 రౌండ్స్ గెలిచాడు, చిన్నోడు 4 రౌండ్స్ గెలిచాడు. పెద్దోడేమో అండర్ 15 ఆడాడు, అంటే 15 ఇయర్స్ ఉన్న వాళ్ళతో ఆడాడు. యాక్చువల్గా పాపం వాడికి 13 అండర్ 13 ఆడాలి. కాకపోతే ఏమంటారు 2012లో పుట్టిన వాళ్ళందరూ కూడా అండర్ 15 వస్తారంట. సో వీడేంటి అంటే యాక్చువల్గా అండర్ 13 అయితే అండర్ 15 పెద్దవాళ్ళతో ఆడాడంట. అయినా సరే వీడికి అది వచ్చింది, ఏమంటారు టాప్ 5 మెంబర్స్కి ఇచ్చారు. సో టాప్ 5లో వీడు 4th ర్యాంక్ వచ్చిందంట. సో అందుకని చెప్పి వాడికైతే వచ్చింది. పాపం విష్ణుకి రాలేదని వాడు చాలా బాధపడ్డాడు. అయితే ఏంటి అంటే ఇదిగోండి, వాడికి మొన్న బాలోత్సవంలో వచ్చిందనమాట, డ్యాన్స్ చేస్తే ఇచ్చారు విష్ణుకి. సో నాకు కూడా వచ్చింది అని చెప్పి మీకు చూపిస్తున్నాడు వాడు. అంటే పాపం మా విష్ణుకి కొంచెం అన్యాయం జరిగిందంట. ఎందుకంటే సిఆర్ రెడ్డి వాళ్ళు అమ్మ వాళ్ళ అంటే అక్కడ వాళ్ళే వచ్చారనమాట, కొంచెం ఇన్విజిలేటర్స్లా ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చారంట. అమ్మ వాళ్ళకే ఇచ్చుకున్నారమ్మా అని ఏదో చెప్తున్నాడు పాపం వాడు అలాగా. అయితే సరేలేరా, వాడు జస్ట్ ఒక 1 మంత్ నుంచి నేర్చుకుంటున్నావు, అప్పటికి 4 రౌండ్స్ గెలిచావు కదా, ఏం బాధపడకు, మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఈసారి ఆడుదులే అని చెప్పేసి ఇంకా అలా మోటివేట్ చేశాను అనమాట. అమ్మో గయ్యాలు గంపండి బాబు మా చిన్నోడు మాత్రం. ఆ తర్వాత ఇంకా అలా వాళ్ళైతే ఇంకా చెస్ బోర్డు ఫ్రీగా ఇచ్చారు, వాళ్ళు ఆడుతూ ఉన్నారు కదా. సో ఆ తర్వాత ఇంకా ఉసిరికాయలు తెచ్చుకున్నాను కదండి, సో అవి అలాగే పెట్టేస్తే పాడైపోతాయి. అందుకని మంచిగా, అంటే అవి కింద పడ్డాయి కదా, అందుకని 1-3 సార్లు వాటర్లో మంచిగా కడిగేసి క్లాత్ మీద ఎండబెట్టుకున్నాం అనుకోండి అని చెక్క పచ్చడి పెట్టుకోవచ్చు. ఇదిగోండి
ఇంక ఇలా క్లాత్ మీద పెట్టేసి ఇంకా రేపు పచ్చడి ఎలా పెట్టాలో రేపు చూపిస్తాను. సో ఇంక వాటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.